హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పెసరపప్పు అరటికాయ కర్రీ. సింపుల్గా టేస్టీగా పెసరపప్పు అరటికాయ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పెసరపప్పు అరటికాయ కర్రీకి కావలసిన పదార్థాలు: పెద్ద అరటికాయ అయితే 1 తీసుకోవాలి, మీడియం సైజ్ అరటికాయలు అయితే 2 తీసుకోవాలి, 2 టమోటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పెసరపప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా పెసరపప్పు శుభ్రంగా 2 సార్లు కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత అరటికాయ కట్ చేసేటప్పుడు 2 బొట్లు ఆయిల్ వేసుకొని చేతికి అప్లై చేసుకోవాలి. చాకుకు కూడా అప్లై చేసుకొని అరటికాయలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే అరటికాయకి కొద్దిగా కారం అనేది ఉంటుంది, అది చేతికి బంకగా అతుక్కుంటుంది. ఆయిల్ వేసి కట్ చేసుకోవడం వల్ల చేతికి బంక అనేది అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడైనా అరటికాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అరటికాయ పెసరపప్పు కర్రీ. తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. తర్వాత 1 అర స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చా దంచి వేసేసి కట్ చేసిన ఎర్రగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేసేయాలి. ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చి ముక్కలు కాసేపు వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెసరపప్పు అరటికాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. భలే బాగుంటుంది కర్రీ. ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటాలు కాసేపు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అరటికాయ పెసరపప్పు కర్రీ. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. చాలా బాగుంటుంది అరటికాయ పెసరపప్పు కర్రీ. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసేయాలి. మేము 2 మీడియం సైజు అరటికాయలు తీసుకున్నాము. పెద్ద అరటికాయ అయితే 1 తీసుకోవాలి, మీడియం సైజ్ అయితే 2 తీసుకోవాలి. ఇందులోనే తగిన ఉప్పు వేసి చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. సన్న మంట పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. అరటికాయ పెసరపప్పు కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇందులోనే 1 అర స్పూను ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అరటికాయ పెసరపప్పు కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. కాంబినేషన్ రసం అయితే అస్సలు సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు అరటికాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేయాలి. పెద్ద మంట పెట్టుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసి చిన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంతే ఫ్రెండ్స్. చూడండి మన అరటికాయ పెసరపప్పు కర్రీ ఎలా రెడీ అయిందో. 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలిపేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అరటికాయ పెసరపప్పు కర్రీ. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. చూడండి ఈ అరటికాయ ముక్కలు ఎలా ఉడికాయో గంటితో నొక్కితే. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు అయితే ఉడికాయి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర జల్లేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే అంతే. గుమ్మగుమ్మలాడే అరటికాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ మన అరటికాయ పెసరపప్పు కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది.
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అరటికాయ పెసరపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అరటికాయ పెసరపప్పు కర్రీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.